గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమండి ఏమండి ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట. నాకు కొనరు. వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చేసాడట. నీకు ఇచ్చేమంట వేటి? చిచి, పెళ్ళి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు, నట్ట లేదు, ఓ పిల్ల లేదు, పీచు లేదు. దానికి నన్నేం చేయమంటావే? ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను. అన్నమైనా మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నా. అయినా లోపం నీలో పెట్టుకుని నా మీద ఏడుస్తావేటి? లోపం నాలో కాదు, మీలోనే ఉంది. నీలోనే ఉంది. మీలోనే చంపేస్తాను. నీలోనే ఉంది. సరే సరే, లోపం మీలో ఉంటే మీరే పోతారు, నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి. అలా అన్నావు, బాగుంది. ఏటిది? ఎటైనా పోయేది మనమే కదా. ఇలా ఆరోగ్యం మహాభాగ్యం ఆసనాలు కార్యక్రమం ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం. అలాగే. మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి. చాపాను. ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి. అలాగే. అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి. ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి. ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా. చూశాను. ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఎలా తీయాలో వచ్చేవారని చెప్తావా? ఆమె చెప్తాడే. అయ్యో, ఏంటండి ఇలా ఉండిపోయారు? నేను ఉండడం కాదు, ఆడే ఉంచేసాడే. రావట్లేదండి. రావట్లేదా? నువ్వు కావాలని తీయట్లేదా? అయ్యో, రావట్లేదండి నిజంగా. పిలు, బయటకు వెళ్ళవనని పిలు. ఆడతో దండం పెడుతున్నాడు. మెల్లగా మెల్లగా. ఏమయ్యా, ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు? ఏ ఎముకో పుట్టుకు నిరిగిందనుకో చటుక్కున మంచం ఎక్కుతావు. పాడెక్కే వరకు ఆసనాలు మాండు. అది నా వీక్నెస్. వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి. వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఐ వాంట్ టు నో. ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నువ్వు రావడమే ప్రాబ్లం. ఇదేంట్రా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు? నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్, అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా. నెహ్రూ గారు రోజు ఫ్లవర్ పెట్టారు, నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా? ఎంత మేధావిరా నువ్వు. మీరు కూడా నాలాగా కొత్తగా థింక్ చేయండి, మీరు మేధావులు అనిపించుకోండి. ఓ పని చేయి, ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో, ఇంకా కొత్తగా ఉంటది. అందరూ నోటితో తింటున్నారు కదా, నీడు తేడాగా తింటున్నాడేమో. ఆల్రెడీ అలాగే తింటున్నాడు. పుకారం, సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు, ఏం చెప్పాడు? అబ్బో, నీ జాతకం లాంటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా. ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట. గుడిసెలో నీ పేరే, గుడారాలో నీ పేరే. ఏంటి అక్కడ హడావిడి? నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు. అవిగో బ్యానర్లు. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి. బావో, ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా. యాంటీడెంట్? బావా, కుడికారు ముందు పెట్టి దిగు, ఎందుకైనా మంచిది. అసలు ఎవరు మీరు? సార్, మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది. దీనికి మీరేమంటారు? మీరు ఆమెను స్వీకరిస్తున్నారా? అసలు ఇందులో నిజమేంట? మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఈ అమ్మాయికి నాకు చిసి, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఎలాగెలగా నానెవరో నీకు తెలదు. ఓ పాల తెలియదని చెప్తున్నాను కదా, ఎవరు నువ్వు? పోలమ్మో, ఎంత మాట అనేసినావు. 2 ఏళ్ల కిందట మండే సోలో నువ్వు అరకొచ్చి గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో దిగలేదు. దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకొస్తుంటాడు, బంగాళాలో దిగుతూ ఉంటాడు, అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఏంటంటే నేను ఆ బంగ్లాలో పని మనిషిని. ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి. బావి చుట్టే బాగా తాగేస్తున్నాడు. నేను ఎలగలిగెళ్తుంటే అలా నా చెయ్యి చేసుకున్నాడు. ఏటి బాబు ఇది అన్నాను. నువ్వు అను, అరకులో సగం రాసిస్తాను, మనవాడతాను, మగబిడ్డనిస్తాను అన్నాడు. నమ్మిన తెల్లారి చూస్తే మాయం అయ్యిండు. మగబిడ్డ అయితే పుట్టిండు, మనువు మాత్రం వాళ్ళేదే తల్లి. బాబా, అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే. ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే. నీ టేస్ట్, నీ పిచ్చినాడతనం మండ. ఏ మొత్తం రాసివచ్చుగా. నోర్మే, ఇది ఎవరో తెలియదు అంటుంది. రక్తం పట్టుకొని పుట్టే పుట్టోని చూడండి. రాత్రి నుంచి అయ్య కావాలని ఒకటి ఏడుపు. ఎవడు వీడా? నల్లెట్టనమని ఎక్కున్నాడు. ఒక ముద్దు పెట్టుకోలేడు గారు. బావా, రంగు అయితే తెల్లదే గానీ పోలికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా. నా కొడుకు ఏంట్రా? కాదని గ్యారంటీ ఏంటి? కన్ఫర్మ్
వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుతున్న నాటకం అన్నమాట. ఆడిస్తున్నది నేనే, కానీ నాటకం కాదు, నిజం. కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది? మా బావను కూడా సీతమ్మ వారిలాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే. కావాలంటే మంటలు పెట్టచ్చు, దూకుతాడలేదు. ఏం బావా దూకడంట? ఈ తూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ కైనా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మని నీకు అంట కట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడవికి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా? నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా పెద్ద విషయాల కుట్ర. దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకుంటే నేను ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తున్నాను. బిడ్డకు తండ్రి మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో. అసలు నీకు నువ్వే సాటిపా బావా. నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంటుగా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దామనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సరేలే బావా నువ్వు మరీను. ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడద్దు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు. తల్లినట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కాదా? నేను కాదు. వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండు గడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడిచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను ఆ మట్టిని. దగ్గరకు వచ్చి వాయించండి. కోసం బతకాలి. తొందరగా తేవయ్య బాబు. కొండ కొండ ఏమైంది? రోజు ఐస్ మొక్క లాంటి ఇటు తినేవాడికి ఒక్కసారి ఏడిట్లు తినేసరికి షాకోట్ ఏదంటే సాంబార్ ఏది? ఇలాంటి పనులు చేసేటప్పుడు ముందు కూడా చెప్పి చేయండి రా, లేకపోతే చచ్చూరుకుంటానే. అలాగేనండి. ఈ ఫోటోలు ఏంటంటే ఒకరికి పెళ్లి చేస్తే ఒకరు ఫ్రీ. ఇందులో ఒకరికి నువ్వు పెళ్లి చేసావనుకో ఇంకొకరిని నువ్వు చేసుకోవచ్చు. ఏమండి ఈమె హీరోయిన్ ఇలియానండి. ఈమె సినిమాల్లో తెగ చూస్తారండి. ఈమంటే నాకు బాగా ఇష్టం అండి. ఆవిడ సినిమా హీరోయిన్ ఇలియానా కాదు నాయనా. ఊరుకోండి సార్, ఈమె పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే. మనిషిని బోలిన మనిషి ఉన్నట్టే పేరును బోలిన పేర్లు కూడా ఉంటాయి. మన ఊళ్ళో కొత్తగా వచ్చిన టీచర్ షకీలా ఉంది, ఆవిడ చెల్లెలు. తండ్రి పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు. కోట్ల ఆస్తి, కానీ ఏం లాభం? పెద్ద అమ్మాయికి ఎవరూ నచ్చట్లేదు. అందుచేత ఇలియానా పెళ్లి లేట్ అవుతూ వచ్చింది. దానికోసం ఫోటోలు నా చేతిలో పెట్టాడు, ఆఫర్ నా సంచిలో పెట్టాడు. ఏమంటే మీరు ఏమనుకోరంటే ఒక్క మాట అండి, పెద్ద అమ్మాయిని కొండగారికి ఇచ్చి ఇలియానాతో అడ్జస్ట్ అయిపోతారండి. అది కుదరదు. పోనీ
ఇంతకాలం నేను నీ దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేస్తూ ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్దమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటి ఈ ఊర్లో నాకన్నా అందగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం గాని ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. అమ్మా ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళు. చూడమ్మా, నీకు మేమున్నాం, ఏ లోటు రానిపో. ఈ ఇల్లు నీదే, సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా. వీరేనమ్మా, మిడత హోటల్ ఓనర్ వేణు గారు. నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చారు. నమస్కారం అండి. ఎంత సిగ్గు. ఏమండి, మీరు ప్రేమించిన మన ఊర్లోని ఆ ఒక్క మగాడు ఎవరు? ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు చెప్పలేదు. మనం పోదాం, పోదాం. ఆయన పేరు స్టాలిన్. రిటైర్ అయిపోయిన ఎలా ప్రేమించావమ్మా? ప్రేమకు రిటైర్మెంట్ లేదండి. ఓకేనమ్మా, నువ్వు వాడిలో ఏం చూసి ప్రేమించావమ్మా? ఏమనుకుంటున్నావు? ఎవడరా నువ్వు? ఎందుకు కొడుతున్నావురా? నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరు అయ్యా? అది నీ పెళ్ళాం కాదురా, ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరనుకున్నావురా? నుదుటిన బొట్టు పెట్టుకునేది, కళ్ళకు కాటుకు పెట్టుకునేది, చేతికి గాజులు వేసుకునేది, జల్లో పూలు పెట్టుకునేది, ఇదేంటిది జాకెట్ వేసుకునేది, 7 గజాల చీరని 7 నిమిషాలు కష్టపడి కట్టుకునేదిరా స్త్రీ అంటే. అదిరా ఆడదంటే, అదిరా స్త్రీ అంటే, అదిరా మహిళ అంటే. ఎప్పుడు ఆడదాని మీద చేయి చేసుకోకు. ఆయన ఒక గొప్ప ఆదర్శవంతుడిలా కనిపించాడు. గుండెల్లో దూరిపోయి గిలిగింతలు పెట్టేశాడు. ఫీలింగ్ అర్థం చేసుకో. చూడమ్మా, స్టాలిన్ కు పెళ్ళంటే పడదు. ముందు అతని నీ ప్రేమలో పడేటట్టు చేసుకోవాలి. పడతాడా? పడేలా చేసుకోవాలి. ఎలా? అది అది కదా, మాడి తిరిగి ఇలా. అందుకని ఓ పని చేద్దాం. ఎప్పుడు ఇంట్లో ఉంటే అవే ఆలోచనలతో అమ్మాయి బాధపడుతుంది. కాస్త బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని సంతోష పెట్టండి రా. ప్రేమించలేదన్న నేరానికి ఒక అమ్మాయి మీద యాసిడ్తో దాడి. అంకుల్ అంకుల్, ఈ లెటర్ ఆంటీ ఇమ్మంది. ఏ ఆంటీరా? అదిగో ఆంటీ. ఓహో. పలకా బలపంలా పేపరు పెన్నులా కలుసుందాం రా, ప్రేమించుకుందాం రారా, ప్రేమతో నీ షకీలా. పిచ్చిదానికి తెలియదేమో మనకి ప్రేమలు పెళ్లిళ్ళు పడవని. నో, నేనిచ్చిన సలహా ఫెయిల్ అవ్వడం నా చరిత్రలో లేదు. ఈసారి ఓ అద్భుతమైన ఐడియా ఇస్తా, అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలియానా నా సొంతం అవుతుంది. బాబాయ్, ఏంట్రా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నారు? ఏంటి విషయం? పెళ్లి గురించి. పెళ్ళా? ఎవరికి? మన కావ్య పెళ్ళే. కావ్యకు పెళ్ళా? అదేంట్రా? తను అమెరికాలో పుట్టి పెరిగింది, పెద్ద పెద్ద చదువులు చదువుకుంది, కారుల్లో విమానాల్లో తిరిగింది. అందుకే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. కానీ మీరు ఆశపడ్డారు కదరా. అక్క బతుకున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కావ్య కూడా తన చదువుకి అందానికి తగ్గవాడిని చేసుకోవాలనే ఆశలుంటాయి కదా. ఉంటుంది సరేరా, కానీ మేం బతకాల్సింది మా గురించి కాదు, కావ్య గురించి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్.
ఊరంతా మెచ్చుకునేలా ఘనంగా పెళ్లి జరిపిస్తాం. ఎంత ఖర్చైనా పర్లేదు, కావాలంటే పొలాలన్నీ అమ్మేద్దాం, మనీ. మీరు ఇంత మంచి నిర్ణయం తీసుకుని నేను మాత్రం కాదంటానా? అలా కానివ్వండి. ఇక చూసుకో బాబాయ్, పదరా. బాబాయ్ చెవుల మీద వేసుకోవాలంతే. ఏంట్రా కబురు చేశారు? బాబాయ్ చూడు, పెళ్లి కొడుకుని తీసుకొచ్చాం. ఈయన అబ్బే, ఈయన పంతులు గారు, ఏమన్నా చెప్పండి. నమస్కారం అయ్యా. అబ్బాయిలు చెప్పినట్టుగానే గొప్ప అమెరికా సంబంధం తీసుకొచ్చాను. అమ్మాయి బాగుంటే కానీ కట్టం లేకుండా చేసుకుంటా ఉన్నారు. తాతయ్య ఏంటమ్మా? ఏంటి తాతయ్య పెళ్లి సంబంధం అంటున్నారు? నీకేనమ్మా అమెరికా సంబంధం తీసుకొచ్చారు. తాతయ్య నాకు పరాయి సంబంధాలేం చూడొద్దు. అంటే నీ ఉద్దేశం? నేను ఈ ఇంటి కోడలు నవ్వుదాం అనుకుంటున్నాను. ఏమా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో. నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మ ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ 7 కొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతికుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? ఇద్దరు ఆడోళ్ళ మీద చేస్తూ ఊరుకుంటావా? ఏంట్రా ఎటకారాలా? నా సంగతి మీకు తెలియదురా. పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్లోనే పాతి పెట్టిన వీరుణ్ణిరా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 3. నో, లాభం లేదురా. మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళండి రా. 1 2 3. ఒక మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? నో. మరి చెట్టుకెందుకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి. బేసిక్గా నేను చాలా భయస్తురాలిని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు. వాళ్ళు నన్ను రేప్ చేస్తానన్నప్పుడు నాకు కోపం రాలేదు. ఒకవేళ నన్నులో చేస్తే నాకు కోపం రాదు. కానీ వాళ్ళు మీ మీద చెయ్యేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. నా మానం కన్నా మీ ప్రాణం గొప్పది. అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడావు. ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో ఈ స్టాలిన్ కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం.
అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లి పీటల మీద తాళిపుట్టుతో కలుస్తా. ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చావుతున్నాను, కానీ నువ్వు చాలా ఖతర్నాక్వి. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు. థ్యాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. తాలింతో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా. అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, కవికి నాకు పెళ్ళంట, ఊరంతా గోలంట. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ కావుడొచ్చి వాణ్ణే చేసుకుంటోందని చెప్పాడు కదరా. అవునా? ఎంతకీ మీ ఇద్దరు ఎవరి మాట నమ్మాలరా? ఎవరి మాట నమ్మటం ఏంటి? కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది. మావయ్యనంటే ఏ మావయ్యనరా? మీరిద్దరూ మావయ్యలేగా. అవును కదా. ఊరుకో ఊరుకో ఊరుకో. రేయ్ పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. మీరు తినండి అయ్యా. రేయ్ మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? కానీ కష్టంరా. ఆ కాముడు గాడు నాకంటే అందగాడే. కానీ మీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా ఎట్టా? నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నువ్వు ఇప్పుడు తుత్తి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి. టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఎరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి గాడిద గుడ్డు కట్ చేయి. గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అన్నారు. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలికు అయితా. ఏ బయటి కాదు, చొక్కావి. చొక్కాయా చెప్పొచ్చుగా. ఇత్తా అయిపా. ఎనికై స్టైల్. అబ్బో అబ్బో, భలే ఉంది, భలే ఉంది. ఇలాగా. అలాగే వెళ్తున్నా. అంతే, వెళ్తున్నా. వెళ్ళు. అది దెబ్బంటే. సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌట్. అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా, దానికి భగవాన్ గారు ఒప్పుకుని ఉంటే. ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు, సత్యవతిది. భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? సరేనమ్మా, ఎందుకనే మంచిది. నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. అంకమును మాయం చేసిన భగవాన్, అంకమును మాయం చేసిన భగవాన్, మినిస్టర్ భగవాన్ రాజీనామా. అంకమును మాయం చేసిన భగవాన్, మినిస్టర్ భగవాన్ రాజీనామా. మినిస్టర్ భగవాన్ రాజీనామా. మినిస్టర్ భగవాన్ రాజీనామా. ఏమిటిదంతా? కుట్ర సార్, కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కావాలని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజనమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను... నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు? అంజలి, అంజలి, ఇక్కడ ఇక్కడున్నావా? ఏంటి ఈ టైంలో వచ్చావు? ప్రోగ్రామ్స్ వెళ్ళేవా? నీ ప్రోగ్రామేనే తల్లి. నాదా? ఏంటి? అబ్బాబాబా, రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు. నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు. ఏమైంది? స్టేజ్ మీద నీకేమేం రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట. వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు. పద. ఎక్కడికమ్మా వెళ్తున్నారు? పాండు కూడా ఇంట్లో లేడు. అయితే ఓ పని చేయి, అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. పాండు నేను తీసుకెళ్తాడు, నేను ఫ్రీ అయిపోతాను. ఆ పని చెయ్యండి అమ్మా. ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏ పని మీద ఉన్నాడో ఏంటో, మనమే వెళ్ళొచ్చేద్దాం. అది కాదమ్మా, పాండు లేకుండా... పర్వాలేదు బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళొస్తాం. అంజలి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు?
రాంజలి అదా ఎవరు లేరేంటి? ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు? అదే నేను చూస్తున్నాను. ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే. హాయ్ అంజలి, ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా? ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు. మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా. రాహుల్ ఏంటిది? నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు. కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నీలాంటి చీట్ ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతాననుకున్నావు కదా అంజలి? ఎలా తిట్టగలను చెప్పు? నాకెప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం, కానీ తనకి నువ్వంటే ఇష్టం. లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు, నేను కావాలనుకున్నాను. నీకో విషయం తెలుసా? రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు చెప్పమన్నాడు. పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను. నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా, అర్థం చేసుకో అంజలి. సారీ. ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు. భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే క్యాష్ బాగా పట్టానా? చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని. అంజలి, కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది. ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఓ, నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా? ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు. అయినా నేను నిన్ను ఏ అడిగాను? పెళ్లి చేసుకోమన్నానా, పిల్లలు కనమన్నానా? ఒకే రోజు నాతో గడపని అడిగాను, దానికి ఇంత హడావిడి అవసరమా? పోనీ నన్ను కాదని నువ్వేమన్నా సుప్పడ్డావా? డ్రగ్ కేసులో ఇరికిస్తే అందులో నుంచి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతున్నావు. ఒక్కసారి ఊ అంటే ఊరుకో బావా, నువ్వు ఇంత చేసినా ఊరకుండా ఊహు అంటానికి ఆ అమ్మాయి ఏమన్నా పిచ్చి పిల్ల? ఏమా చూడమ్మా, చరిత్రలో పరాయాడదాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర అదిగో అంత ఉంది మా బావకు నీ మీద. ఆ పాండుగడికి ఏముంది? కొవ్వుంది. వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు. జనం అందరిలో నా పరువు తీశాడు. చెప్తా.